హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణను పరిపాలించినటువంటి రాజవంశాల్లో ఒకటి విష్ణుకుండీలు. విష్ణుకుండీలల్లా చివరి పాలకుడు ఎవరంటే మంచన భట్టారకుడు. ఈ విషయాన్ని ఎట్లా తెలుస్తుంది మనకంటే తాండివాడ శాసనం ద్వారా చివరి పాలకుడు మంచన భట్టారకుడని తెలుస్తుంది. ఈ శాసనంలో ఏం తెలియజేయబడిందంటే ఇతను అసమర్థుడు కావడం వల్ల 624లో బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేసి కొల్లేరు యుద్ధంలో ఇతన్ని ఓడించి ఈ ప్రాంతాన్ని బాదామి రాజ్యంలో విలీనం చేసుకున్నాడని తెలియజేస్తుంది. ఈ కొల్లేరు యుద్ధాన్నే కునాల యుద్ధం అని కూడా అంటారు. మనకి ఎగ్జామ్లో కొల్లేరు అనే పదం లేకుండా కునాల్ అనే పదం ఉన్నా కూడా ఇదే అని యాస్పిరెంట్ భావించాలి. ఏ సంవత్సరం జరిగింది? 624. ఎక్కడ తెలియజేయబడింది ఇది? తాండివాడ శాస్త్రంలో తెలియజేయబడింది. మంచన భట్టారకుడిని ఓడించి ఈ ప్రాంతాన్ని ఆ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది రెండవ పులకేశి. అందుకే రెండవ పులకేశిని ఈ శాసనంలో పృథ్వీ మూల మహారాజు అని కూడా కీర్తించడం అనేది జరిగింది. ఏ శాసనం ద్వారా ఇదంతా తెలుస్తుంది? తాండివాడ శాసనం ద్వారా తెలుస్తుంది. జరిగినటువంటి యుద్ధం ఏంది? కొల్లేరు యుద్ధం. ఎగ్జామ్లో అడగొచ్చు. కొల్లేరు యుద్ధం ఏ రాజుల మధ్య జరిగింది అంటే మంచన భట్టారకుడు మరియు రెండవ పులకేశి. ఏ వంశాల మధ్య అంటే విష్ణుకుండీలకి బాదామి చాళుక్యులకు మధ్య జరిగింది. విష్ణుకుండీలు అంతం చేసినటువంటి యుద్ధం ఏంది? కొల్లేరు యుద్ధము. విష్ణుకుండీల రాజైన చివరివాడు మంచన భట్టారకుని అసమర్థునిగా ఏ శాసనంలో తెలియజేయబడింది? తాండివాడ శాసనంలో చేయబడింది. ఈ విధంగా ఎట్లయినా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.